ఊరే సన్నాసులారా, సన్నాసి కన్నా ఇంకా ఘోరమైన పదాలు మీకు ఇంకా చెప్పాలి. బుద్ధుందా? 5 ఏళ్ళు ఒక్క శిలాఫలకం, 3 రాజధానులు ఒక్క శిలాఫలకం అనేసాడు. ఒక్క శిలాఫలకం లేదు. సరే, ఈ కూటమి గెలిచింది, ఆల్రెడీ ఆగిపోయిన అమరావతి పనులు మళ్ళీ మొదలు పెడుతుంది. మీరు నిజంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కనుక కోరుకుంటే కూటమి ఏదైతే చేస్తుందో దానికి సపోర్ట్ నిలబడాలి. మీరు వ్యతిరేకిస్తే వచ్చే పెట్టుబడులు కూడా, అంటే అది మునిగిపోయింది, అక్కడ అది అయిపోయింది అంటున్నారు. పెట్టుబడులు 1000 కోట్లు పెడుతున్నారు. పెట్టుబడులు వాళ్ళకి బ్రెయిన్ లేదా? అదే సర్వే కూడా చేయకుండా కంపెనీలు స్థాయికి వచ్చాయంటారు. ఓన్లీ మీ పేటీఎం వాళ్ళకే తెలుసు అంటారు. ఇదంతా రాష్ట్రం ఏదో బాగుపడుతున్నప్పుడు చూడండి. ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు చూడండి, నిలబడండి. మీ పార్టీ మీరు అధికారం రావడం కోసం బురద జరిగితే రాష్ట్రం ఇంకొక 34 ఏళ్ళు వెనకాల తప్పదు, బాగుపడదు. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు సపోర్ట్ చేయండి. ఒకవేళ వాళ్ళు కనుక చెయ్యకపోతే, కూటమి ప్రభుత్వం చెయ్యకపోతే శాశ్వతంగా మీకే కదా అధికారం ఇస్తారు. మీరు ఏదో కక్కుర్తిపడి చాక్లెట్ బిస్కెట్లు లాగా 5 ఏళ్ళు 3 ఏళ్ళ పాల కక్కుర్తిపడి బురద జరిగితే ఏమొస్తుంది కదండి? ఏమి రాదు. వృద్ధ ప్రయాస తప్పితే ప్రజల కోడి తెలిసిపోయింది. మీరు 19 మధ్యలో చేసిన ఫేక్ ప్రచారాలు ప్రజలు నమ్ముంటే మీకే ఓట్లేదు. మీకు అంత దీనస్థితి 11తో ఉన్నారంటేనే మీ ఫేక్ ప్రచారాల కారణం తెలుసుకోండి. ఇంకా ఈ ఫేక్ ప్రచారాలు చేస్తే ఆ ఉన్న కొద్ది గొప్ప 11% విలువ కూడా పోతుంది మీకు. అర్థమవుతుందా మీకు? 89% విలువ కోల్పోయారు. ఆ 11% విలువ ఉంది, అది కూడా కోల్పోతారు మీరు. ఎప్పుడైనా సరే, ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే, రాష్ట్రం సరే మీకు ఇంకేదో చేయాలనిపించింది, ఎమ్మెల్యేలు తప్పులు చేస్తున్నారు, ఒక దాని మీద ఫైట్ చేయండి, వ్యతిరేకించండి. ఏదైనా పథకాలు ఇవ్వట్లేదు, ఆగిపోయి ఓకే, మీకు నచ్చినట్టు ఫైట్ చేయండి. కానీ రాజధాని మీద ఏంటి? 11 ఏళ్ళు అవుతుంది రాష్ట్రం విడిపోయి. ఏ రాజధాని మాదంటే ఏమని చెప్పాలి? మీ జగన్ చెప్పినట్టు 3 రాజధానులు అని చెప్పాలి, లేదా అమరావతి రాజధాని చెప్పాలి, ఏం చెప్పాలి? పూర్తిగా ఏదైంది పనులు కూడా చేశారు. ప్రజలకు కూడా బ్రెయిన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో అతనికి ఖచ్చితంగా ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు అధికారం ఇస్తే కదా కంటిన్యూగా చేస్తారు. ఇతను కట్టడం, అతను కూర్చడం. ఇప్పుడైనా మేల్కుంటే నా మాట అంటే ఇప్పుడు పార్టీ టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన అంతా పక్కన పెట్టండి. రాష్ట్రం బాగుంటుందంటే ఒకరి చేతిలో 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇవ్వాలి ఖచ్చితంగా. ఎక్కడైనా తప్పు జరిగితే ప్రజలందరూ ఒకటే దించేయండి. ఏం వాళ్ళ ప్రజలతో దించబడిన ప్రభుత్వాలు ఎక్కడ లేవా? అంత వ్యతిరేకత ఉందా ఏ ప్రభుత్వం మీదైనా సరే? ఇక్కడ కూటమి మీద లేదు కదా. అన్ని అరాజకాలు చేసిన జగన్మోహన్ ప్రభుత్వం మీద లేదు. సరే, ఇప్పుడు ఈ రైవలరీ థింగ్స్ అని పక్కన పెడితే వాస్తవంలోకి వచ్చి మాట్లాడుకుంటే, మీరు ఎప్పుడు నేను ఒకటి చెప్తున్నా, ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇవ్వండి. మీకు ఎటువంటి రిజల్ట్ కనబడకపోతే శాశ్వతంగా దించేయండి ఆ పార్టీని. మీరు గమనించాలి ఏదైనా సరే. ఇప్పుడు నేను టీడీపీ, లేకపోతే వైఎస్ఆర్సీపీ, జనసేన, సెకండరీ. నేను ఒక ఆంధ్ర సిటిజన్. రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటున్న వ్యక్తుల్లో నేను ఒకడిని. దీన్ని రాజకీయ రంగు పులుముకొని రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాలని ప్రయత్నించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, రాజధాని మీద బురద జరుగుతున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, వర్షాలు పడితే ముంబై కాదు ఎటువంటి సిటీలు, అట్లాంటి దేశాలు, యుఎస్ఏ, ఇలాంటి కెనడా, ఇవి కూడా మునిగిపోతున్నాయి వర్షాలు పడితే. అంటే అసలు ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా లేని కట్టడాల్లో ఉన్న ప్రాంతం రాజధాని అమరావతి. పూర్తిగా అయిన తర్వాత కదా విశాఖ లేదా, విశాఖలో వరదలు వస్తే మునిగిపోతే రోడ్లు అంటే నీరు ఉండదా? మేము విజయవాడ గత ఏడాది వరదలు వచ్చాయి, ఎలాంటి సిచ్యువేషన్ చూసాం? నీరు లేదా, పేకల్లో నీరు లేవా, కార్లు బళ్ళు మునిగిపోలేదా? మేము విజయవాడ చిన్నదా? లేదంటే మరి ఇంకా పూర్తిగా వర్షాలు లేని ఎడారి ప్రాంతంలో పెట్టుకోవాలి రాజధాని తీసుకెళ్ళి, లేదంటే గుట్లలో కొండలో పెట్టుకోవాలి తీసుకెళ్ళి. కర్నూలు అన్నారు కదా, అక్కడ వర్షం ఉండదు, నీరు ఉండదు, ఏ కంపెనీలు పెట్టాక పెట్టుకోవడమే తీసుకెళ్ళి. ఒక రాజధాని ప్రాంతం ఎప్పుడైనా సరే సుభిక్షంగా నీరు, అన్ని రోడ్డు రవాణా, వాయు రవాణా, నీటి రవాణా, ఈ సదుపాయాలన్నీ దగ్గరలో ఉండేట్టు చూసుకుని కట్టాలి. తెలీదా? హైకోర్టుకి మొన్న వాళ్ళు హైకోర్టుకి ఎందులో వెళ్ళాడు? ఏ బోట్లో వెళ్ళాడు? తాడేపల్లి పంపు ఇప్పుడు ఎక్కడ ఉంది? బోట్లో వెళ్తున్నాడు అండి. ఈ అసెంబ్లీకి ఎమ్మెల్యేలు ఇప్పుడు గత 19 మధ్యలో జగన్ ఏ బోట్లో వెళ్ళాడు?
కరకట్ట పక్కన కొంపలు కట్టేశారు, ప్రజావేదిక కట్టేశారు అని చెప్పి కూల్చారు. ఒకసారి ఆ చుట్టుపక్కల డ్రోనేసి వీడియో తీయండి, ఎంత మునిగిపోయిందో, ఏ మేరకు మునిగిపోయిందో. అసత్య ప్రచారాలు మాని ఇప్పుడైనా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడండి.